వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. నేను మీ ఆద్య. శరణ్ నవరాత్రులు ఏ రోజు ఏ రంగు వస్త్రం ధరించాలి? మరి ఆ విషయం మీకు తెలుసా? తెలుసుకుందాం ఈ వీడియోతో. దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే శరణ్ నవరాత్రి ఉత్సవాలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ 9 రోజుల ఉత్సవాల్లో జగన్మాత 9 అవతారాలను పూజిస్తారు. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘట్టం, నాలుగవ రోజు కూష్మాండ దేవి, ఐదవ రోజు స్కందామాత, ఆరవ రోజు క్యాత్యాయని, ఏడవ రోజు కాలరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అలంకారాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు నవదుర్గలను రంగురంగుల వస్త్రాలతో అలంకరించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ఎంతో నిష్ఠతో పూజలు నిర్వహిస్తారు. బట్టలు అదే సమయంలో ఈ నవరాత్రి పండుగలు నవదుర్గలకు ఇష్టమైన రంగు చీర లేదా దుస్తులను ధరించి అమ్మవారిని పూజించవచ్చు. ఇంతకీ నవరాత్రి ఉత్సవాల్లో ఏ రంగు చీర కట్టుకోవాలి, రంగుకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం. మొదటి రోజు కుంకుమ పువ్వు లేదా నారింజ రంగు. నవరాత్రి మొదటి రోజున కలశాన్ని స్థాపించడంతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. నారింజ రంగు శైలపుత్రి అమ్మవారికి ఇష్టమైన రంగు. ఈ రోజున మీరు నారింజ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించవచ్చు. ఈ రంగు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే నారింజ రంగు శక్తిని మరియు ఆనందాన్ని ఇస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ప్రసారం చేస్తుంది. రెండవ రోజు తెలుపు రంగు. నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు. రెండవ రోజు తెల్లటి దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తారు, ఎందుకంటే బ్రహ్మచారిణి దేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ రంగు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే తెలుపు స్వచ్ఛత మరియు శాంతికి చిహ్నం. తెలుపు రంగు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇక మూడవ రోజు ఎరుపు. నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజున చంద్రఘట్ట దేవిని పూజిస్తారు. ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని చెప్తారు. ఎరుపు రంగు జగన్మాతకు ఇష్టమైన రంగుగా పరిగణించబడుతుంది. ఈ రంగు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఎరుపు బలం మరియు ప్రేమకు చిహ్నం. ఇక నాలుగవ రోజు ముదురు నీలం. నవరాత్రులలో నాలుగవ రోజున దుర్గామాత యొక్క 9 అవతారాలలో ఒకటైన కూష్మాండ దేవిని పూజిస్తారు. కూష్మాండ దేవికి ఇష్టమైన రంగు ముదురు నీలం. ఈ రోజున ముదురు నీలం రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదం. ముదురు నీలం రంగు మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఇక ఐదవ రోజు పసుపు. శరన్నవరాత్రుల 5వ రోజున స్కందాదేవిని పూజిస్తారు. అలాగే ఈ 5వ రోజున అమ్మవారిని పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే శుభం కలుగుతుందని విశ్వాసం. ఈ రంగు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పసుపు ఆనందం, ఉత్సాహం, సానుకూలతను సూచిస్తుంది. అంతేకాదు పసుపు రంగు అదృష్టానికి సంకేతం. ఇక 6వ రోజు ఆకుపచ్చ రంగు. కాత్యాయని దేవిని నవరాత్రులలో 6వ రోజున పూజిస్తారు. ఈ రోజున ఆకుపచ్చ రంగును ధరించడం శుభప్రదమని చెబుతారు. ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యత కొత్త ప్రారంభాలు, సమృద్ధి, శ్రేయస్సు యొక్క చిహ్నం. ఇక 7వ రోజు బూడిద రంగు దుస్తులు. ఈ రోజున అమ్మవారి 9 అవతారాలలో ఒకటైన కాలరాత్రిని పూజిస్తారు. అన్ని రకాల ప్రతికూల శక్తి మరియు దుష్ట శక్తులను నాశనం చేయడానికి కాలరాత్రిని పూజిస్తారు. ఈ రోజున బూడిద రంగు వస్త్రాలు ధరించి జగన్మాతను పూజించడం శుభప్రదమని చెబుతారు. ఈ రంగు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే బూడిద రంగు భావోద్వేగాలను సమన్వయం చేస్తుంది. ఇక 8వ రోజు ఊదా రంగు. నవరాత్రి 8వ రోజున మహాగౌరిని పూజిస్తారు. మహాగౌరిని పూజించడం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోతాయని చెప్తారు. మహాగౌరికి ఇష్టమైన రంగు ఊదా. ఈ రంగు సంపద మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఇక చివరగా 9వ రోజు నెమలి ఆకుపచ్చ రంగు. నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజున సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. ఈ రోజున నెమలి ఆకుపచ్చ రంగును ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదమని చెప్తారు. ఈ రంగు ప్రాముఖ్యతను చూస్తే కరుణకు చిహ్నం. మరి నవరాత్రులు ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు ఏఆర్కే టీవీ.